హాయ్ అండి, నేను ఈరోజు ర్యామ్కి సంబంధించి డిఫరెంట్ మోడ్స్ కోసం అయితే చెప్తాను. సింగిల్ ఛానల్ అని, డ్యువల్ ఛానల్ అని అండ్ క్వాడ్ ఛానల్ అని ఇలా చాలా ఛానల్స్ ఉంటాయి. వీటన్నిటి కోసం నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. నా పేరు సారా, మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. మనకు ర్యామ్లో మెయిన్గా 3 మోడ్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ ఛానల్, సెకండ్ వచ్చేసరికి డ్యువల్ ఛానల్ అండ్ థర్డ్ వచ్చేసరికి క్వాడ్ ఛానల్. సో వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే అండి, సింగిల్ ఛానల్కి, డ్యువల్ ఛానల్కి, క్వాడ్ ఛానల్కి డిఫరెన్సెస్ ఏంటంటే బ్యాండ్ విత్ అండి. మనం సింగిల్ ఛానల్ని డ్యువల్ ఛానల్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, సింగిల్ ఛానల్తో పోల్చుకున్నట్లయితే మనకి డ్యువల్ ఛానల్ మెమరీలో బ్యాండ్ విత్ అనేది డబల్ అవుతుంది. అదే సింగిల్ ఛానల్ని క్వాడ్ ఛానల్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, బ్యాండ్ విత్ అనేది 4 టైమ్స్ అయితే పెరుగుతుంది. సో అసలు బ్యాండ్విడ్త్ అంటే ఏంటి? బ్యాండ్విడ్త్ అంటే ఏంటంటే మనకి ఒక సిపియు అనేది ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఆ సిపియు అనేది ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే సిపియు ర్యామ్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి సిపియుని ర్యామ్ని కంపేర్ చేసుకున్నట్లయితే సిపియు అనేది ఇంకా చాలా రెట్లు వేగంగా అయితే పనిచేస్తుంది ర్యామ్తో పోల్చుకున్నట్లయితే. సో ఇప్పుడు మనకి సింగిల్ ఛానల్, డ్యువల్ ఛానల్ అండ్ క్వాడ్ ఛానల్ వల్ల డిఫరెన్సెస్ ఏమొస్తాయంటే, ఫర్ సపోజ్ మనం ఒక సింగిల్ ర్యామ్ స్టిక్ తీసుకున్నాం అనుకోండి, నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో మనం ఒక ర్యామ్ స్టిక్ని తీసుకున్నాం అనుకోండి, ఒక 3000 MHz ర్యామ్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ర్యామ్ మనకి ఫుల్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది అనుకుంటున్నాం. అంటే 3000 MHz వరకు పనిచేస్తుంది అనుకుంటున్నాం. అలా 3000 MHz వరకు పనిచేస్తున్నప్పుడు ఒక ర్యామ్ స్టిక్ అనేది 1 సెకండ్కి మనకి 1000 ఆపరేషన్స్ చేస్తుంది అనుకోండి. ఆ 1000 ఆపరేషన్స్ సిపియు దగ్గరికి వస్తుంది అండ్ సిపియు దగ్గర నుంచి వాల్యూస్ తీసుకుని ర్యామ్లో అప్డేట్ చేసుకుంటుంది. అదే మన దగ్గర 2 ర్యామ్ స్టిక్స్ ఉన్నాయనుకోండి, సిపియు స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఒక ర్యామ్ స్టిక్ ఉన్నప్పుడు 1000 ఆపరేషన్స్ చేస్తుంది, ఇంకో ర్యామ్ స్టిక్ ఇంకో 1000 ఆపరేషన్స్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ 2 ర్యామ్ స్టిక్లోంచి వచ్చే ఇన్ఫర్మేషన్ 2000 ఆపరేషన్స్ కూడా ఒకే సెకండ్లో అయితే పంపుతాయి, ఒకే సెకండ్లో అయితే అప్డేట్ చేసుకుంటుంది. అదే మనకు 4 ర్యామ్ స్టిక్స్ ఉన్నాయనుకోండి, 4 ర్యామ్ స్టిక్స్ కలిపి 1 సెకండ్కి మనకి 4000 ఆపరేషన్స్ అయితే చేస్తాయి. ఆ 4000 ఆపరేషన్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా సిపియూకి అయితే పంపుతుంది. మళ్ళీ సిపియు అనేది ఆ అప్డేటెడ్ వాల్యూస్ మళ్ళీ ర్యామ్కి అయితే పంపుతుంది. సో మన దగ్గర సింగిల్ ఛానల్, డ్యువల్ ఛానల్ అండ్ క్వాడ్ ఛానల్ ర్యామ్ను వాడడం వల్ల పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. ఈ మనకి మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, అన్ని అప్లికేషన్స్ మనకి అన్ని అప్లికేషన్స్ మనకి డ్యువల్ ఛానల్ అండ్ క్వాడ్ ఛానల్ మెమరీకి అయితే సపోర్ట్ చేయు. మనకి డ్యువల్ ఛానల్ అండ్ క్వాడ్ ఛానల్ వల్ల మనకి మరీ 2 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయిపోతుందండి. జనరల్ అప్లికేషన్స్లో మనకి డ్యువల్ ఛానల్, క్వాడ్ ఛానల్ ర్యామ్ వాడడం వల్ల మనకి ఒక 5 to 10% అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మన క్వాడ్ ఛానల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, క్వాడ్ ఛానల్ అనేది మనం వాడుకునే కంప్యూటర్స్లో అయితే ఉండదు, ఓన్లీ సర్వర్ కంప్యూటర్స్ మాత్రమే మనకి క్వాడ్ ఛానల్ మెమరీని అయితే సపోర్ట్ చేస్తాయి. మనం వాడుకునే నార్మల్ మదర్ బోర్డ్స్ ఏవి కూడా మనకి డ్యువల్ ఛానల్ వరకునే సపోర్ట్ అయితే చేస్తాయి. మనం ఈ డ్యువల్ ఛానల్ అండ్ క్వాడ్ ఛానల్ మెమరీ వల్ల ఎక్కడ మనకి మెయిన్గా యూజ్ అవుతాయి అంటే అండి, ఓన్లీ ప్రొడక్టివిటీ వర్క్లోడ్స్ ఉంటాయి కదండి. ప్రొడక్టివిటీ అంటే వీడియో రెండరింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, వీటిల్లో అయితే మనకి ఈ డ్యువల్ ఛానల్ అండ్ క్వాడ్ ఛానల్ మెమరీస్ వల్ల ఒక 25% వరకు మనకి పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుంది. అండ్ గేమింగ్లో మాట్లాడుకున్నట్లయితే గేమింగ్లో మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమి వచ్చేదండి, సింగిల్ ఛానల్ మెమరీ వాడినా, డ్యువల్ ఛానల్ మెమరీ వాడినా, క్వాడ్ ఛానల్ మెమరీ వాడినా మనకి పెద్దగా అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. గట్టిగా అయితే 2 to 5% డిఫరెన్స్ అయితే వస్తుంది మనకి పర్ఫార్మెన్స్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతిరోజు అలాగే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, అదేంటంటే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అందుకే నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో అడ్జస్ట్ అవ్వండి కొన్ని వీడియోస్కి, ఈ వీడియోస్కి అయితే మరి. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే, మనం ఇప్పటి వరకు నేను కేవలం ఓన్లీ కాన్సెప్ట్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అంటే ర్యామ్స్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, లేదా మదర్ బోర్డ్ సైజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, లేకపోతే ఒక ప్రాసెసర్ నేమ్ని బట్టి మన ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ని ఎలా ఎస్టిమేట్ చేయాలి, ఓన్లీ ఇలాంటివి అయితే నేను చెప్పానండి. నేను ఫస్ట్ టైం ఒక బెస్ట్ కాన్ఫిగరేషన్ బిల్స్ అయితే చేస్తాను. ఒక 20,000 నేను ప్రైస్ అయితే ఇంకా అనుకోలేదండి, అసలు ప్రైస్ అనేది తర్వాత చూద్దాం. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు టైటిల్ అయితే తెలుస్తుంది. ఒక చీపెస్ట్ బడ్జెట్లో మనం ఒక కంప్యూటర్ బిల్డ్ అయితే ట్రై చేస్తాను. నేను కాన్ఫిగరేషన్ బిల్డ్ చేస్తానండి, నేను పార్ట్స్ అయితే కొన్నాను. కాకపోతే నేను ఒక ప్రామిస్ అయితే చేయగలను, దానికంటే మంచి బిల్డ్ ఎవరో చేయలేరు అని అయితే చెప్తున్నాను. అయితే దాంతో ఎక్కువగా ఉండాలి, ఇదైతే దానికంటే తక్కువ ఉండాలి, కానీ దానికంటే మంచి కాన్ఫిగరేషన్ బిల్డ్ అయితే నేను చేయలేను అని అనుకుంటున్నాను. ఎనీవేస్ అదైతే అండి నా నెక్స్ట్ వీడియో. నేను బెస్ట్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్ని అయితే బిల్డ్ చేస్తాను.
బడ్జెట్ ఇంకా నేను అనుకోలేదు, బడ్జెట్ అనేది నేను వీడియో పోస్ట్ చేసినప్పుడే తెలుస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.